తెలుగు రాష్ట్రాల్లోనే 17 ఏళ్లుగా కొనసాగుతున్న పెండింగ్ ప్రాజెక్టుగా ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ రికార్డు సృష్టించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘట్కేసర్ నుంచి మేడ్చల్ కు వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో రైల్వే క్రాసింగ్ దగ్గర చేపట్టారు. ఈ బ్రిడ్జి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండటంతో కాంట్రాక్టర్లు అధికారుల తీరుపై ఘట్కేసర్ వాసులు మండిపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, దాదాపు 1 కాదు 2 కాదు 17 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కొనసాగుతూనే ఉంది. కేవలము 1/2 కిలోమీటర్ కూడా లేనటువంటి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆలస్యం అవుతుండటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నిత్యం కూడా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 17 ఏళ్లుగా ఈ ప్రాంత వాసులు నరకయాతన అనుభవిస్తున్నారంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో తెలుగు రాష్ట్రాల్లోనే సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇదే అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనము ఘట్కేసర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. సో ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా నత్తనడకన సాగుతుందనడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అని చెప్పొచ్చు. వందలాది కాలనీలు ప్రాంతాలతో ఇది మొత్తం లింక్ అయి ఉన్నటువంటి ఏరియా. సో ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్ట్ రికార్డు స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ ప్రాజెక్ట్ పనులు నత్తనడకన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అంత పాటు మాట్లాడడానికి స్థానికులు ప్రాంత వాసులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి, ఎన్ని రోజుల నుంచి ఇది ఇట్లా కొనసాగుతుంది? దాదాపు 17 ఏళ్ళ నుంచి అయింది. ఇది ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారంటే ఈ మధ్యలోనే చేశారు. ఇది ఒకటి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 3 కోట్లు మల్లారెడ్డి గారు పర్సనల్ అమౌంట్ ఇచ్చారు కాంట్రాక్టర్కు. ఇచ్చిన తర్వాత ఇదొకటి స్టార్ట్ అయింది. తర్వాత మేము ధర్నా కూర్చున్నాక కాంట్రాక్టర్ గారు కానీ స్థానిక మన లీడర్స్ చైర్మన్ గారు కానీ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే మాకు జేఏసీ తరఫు నుంచి మేము జేఏసీ ఏర్పడి ధర్నా కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి ఒక మాట ఇచ్చారు. ఏం చెప్పారంటే ఇది అతి త్వరలో చేద్దాం, మీరు విరమించారు అని చెప్పేసి మాట ఇచ్చారు. ఓకే అని విరమించిన తర్వాత అమౌంట్ రిలీజ్ అయిందని చెప్పేసి మళ్ళీ అక్కడ ఇంకొక పిల్లర్ వేశారు. పిల్లర్ వేసిన తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం రోడ్ వేశారు. ఆ రోడ్ వేసుకున్నాక అది స్టార్ట్ అయింది. మీకు కనబడుతున్నది అక్కడి వరకు అది ఆగింది. మళ్ళీ అక్కడ నుంచి ఏం చేశారంటే అక్కడ కొంచెం వేశారు. అది అక్కడ ఆగి ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది మొత్తం మీద. సరే ఎక్కడన్నా పోనీ ఏమన్నా పోనీ అది కాదు, ఏ పార్టీ అనేది కాదు ముఖ్యం, పబ్లిక్ ఇబ్బంది కలుగుతుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పార్టీలో అందరం ఉన్నాం. మేము కూడా పార్టీ వాళ్ళమే, వాళ్ళు కూడా పార్టీ. ఇప్పుడు ఏంటంటే నీ పార్టీ నా పార్టీ కాదు. అప్పుడు మీ బీఆర్ఎస్ ఉంది, మీరేం చేయలేరు. మేము ఫస్ట్ స్టార్ట్ అయింది కాంగ్రెస్లో హయాంలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. ఇది అంటే ఒక రైలు పోతున్నాయి అని పెరుగుతుంది, పబ్లిక్ పెరుగుతుంది. కానీ ఈ బ్రిడ్జ్ మటుకు కంప్లీట్ అయితేనండి నా గ్యారంటీ లేదు. అక్కడ నుంచి ఇక్కడ కొన్ని యాక్సిడెంట్లు అయినాయి. రీసెంట్గా మొన్న కూడా అయినాయి, చనిపోయారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నుంచి ముసలి వాళ్ళు ప్రాబ్లం అవుతుంది. వాడు ఏంటంటే పడతాడు, ఎవరు లేపాలి. అక్కడ నుంచి రైలు వస్తుంది, ఎవరు లేపాలి. సరే గేట్ ఉంది, గేట్ క్లోజ్ చేయించారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇంకా హార్ట్ అటాక్ వచ్చింది ఎగ్జాంపుల్. అది పోయేటప్పుడు చనిపోతుంది. ఎవరు దాని బాధ్యతలు? ఎవరు? గవర్నమెంటా? మరి ఎవరు? ఈయన వస్తాడు చేస్తాంటారు, ఆయన వస్తారు. కొద్దిగా మల్లారెడ్డి గారు ఉండగా అయింది పని. ఇక ఈయన దాన్ని ఏమన్నట్టు వాళ్ళు పైసలు తిన్నా నేను జైలు పోతా, ఇవే మాటలు ఈయన రేవంత్ రెడ్డి. చేయాలి కదండి, చేసినప్పుడు చేయాలి. చెప్పండి, దాదాపు ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం. ఇది 14 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుందండి. ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని పట్టించుకోలేదు. మొన్న ఈ పాత కాంట్రాక్ట్ ఉండి కోర్టుకు పోయి ఆయనకి సరిపోయే డబ్బులు ఇవ్వకపోతే కోర్టుకు పోయిండు. ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టి మళ్ళీ మేము మల్లారెడ్డి గారితో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఆయనతో మాట్లాడి రీటెండర్ వేయించి ఈ బ్రిడ్జ్ ఇంతవరకు పని వచ్చిందంటే ఆ మల్లారెడ్డి పుణ్యమే. ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పటి నుంచి అసలు ఏమీ పట్టించుకోవట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా పట్టించుకొని ఇక్కడ ఉన్న ప్రజల బాధలను తీరిస్తే బాగుంటుందని మాకు. ఎట్లా చుట్టూ తిరగాల్సి వస్తుంది? ఎంత ఎక్స్ట్రా మీరు ఇదంతా రోడ్డు క్లోజ్ చేసి 2 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుందండి. ఎమర్జెన్సీ సర్వీస్ అనేది ఏమీ లేదు గేట్ అవతల. ఇటువంటి పరిస్థితుల్లో బతుకున్న జీవనం ఇది. చాలా మంది జనాభా ఉంటుంది అక్కడ. కొండాపూర్, బాలాజీ నగర్, గాంధీనగర్ ఇవన్నీ కుటుంబాలు ఉంటాయి. సగం ఊరు అక్కడనే ఉంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాం. దాదాపు ఎన్నో సంవత్సరాలుగా అంటే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో శంకుస్థాపన జరిగింది. అప్పుడు ప్రారంభమైనటువంటి ఈ పనులు ఇప్పటి వరకు కూడా పూర్తి కాకపోవడంతో నిత్యం కూడా ఘట్కేసర్ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నరకయాతన అనుభవిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ఈ ప్రాంత వాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.